నమస్తే. ఈరోజు పెనుబల్లి మండలం సోరేబంజర్ గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ నాయకులు కేలోత్ సురేష్ నాయక్ గారు మన ముందున్నారు. వారి గురించి ఈ మధ్య కాలంలో వారు చేసే సేవా కార్యక్రమాలు గుర్తించి మన ఎస్ఎన్ఆర్ మీడియా వారి ముందుకొచ్చింది. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. ఎస్ఎన్ఎన్ సార్, మీడియా గారికి నమస్తే. మీ ప్రభుత్వం అంటే మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పదవిలోకి వచ్చి ఇప్పటికి 15 నెలలయింది. ఈ 15 నెలల కార్యక్రమం కాలంలో మీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తారా? మా ప్రభుత్వం వచ్చి 10 నెలలయిందండి. ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి అన్న మాట ప్రకారంగా మా కాంగ్రెస్ ప్రభుత్వము స్టార్టింగ్ మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారండి. ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే గ్యాస్ బండ్ 500కి గ్యాస్ బండ్ ఇచ్చారు. 500 గ్యాస్ బండ్ ఇచ్చి మళ్ళీ ఈ రైతులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో రైతులకు వెంటనే బోనస్ కింద బోనస్ డబ్బులు కూడా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కూడా రైతు భరోసా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా అది కూడా ఇచ్చారు. అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చారండి. రేవంత్ గారు ఇచ్చిన కాడ నుంచి మా మంచి మా రుణమాఫీ ప్రభుత్వం కూడా అమలు రుణమాఫీ చేసి కూడా అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పర్వాలేదండి, బాగుంది. మా ఇక్కడ రైతులు కూడా ప్రభుత్వం బాగుందండి. ఈ మన పక్క ప్రభుత్వం కూడా ఉన్న చెప్పినా ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం వస్తుంది కానీ ఒక్క పని కూడా లేదు. అలాంటిది మన ప్రభుత్వం చెప్పి వెంటనే ఈ పథకాలు అమలు చేయడం ఈ పార్టీలో ఉన్నందుకు నాకు చాలా గౌరవకరంగా ఉందండి. అదృష్టంగా భావిస్తున్నాను. సురేష్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారు. మరి ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. మరి మీకు మీ ఎమ్మెల్యే గారు గాని, మీ ప్రభుత్వం గాని మీకు ఎలాంటి గౌరవం ఇస్తుందంటారు? పర్వాలేదండి. కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు, అధికారం లేనప్పుడు కూడా మా గ్రామంలోనూ నేనొక్కడినే ఉన్నానండి వాస్తవంగా. ఇప్పుడు అంతకుముందు అలా కాంగ్రెస్ పార్టీ ఎవరికీ తెలియదు. తెలిసినా గానీ బయటకొచ్చేవాళ్ళు లేరు. అయినా సరే నా వంతు నేను ప్రయత్నించి కాంగ్రెస్ పార్టీకి మా గ్రామం నుంచి ఎక్కువ మెజార్టీలు ఇచ్చానండి. అయినా పర్వాలేదు, నాకు మేడం గారు గెలిచిన కాడ నుంచి సార్ అయినా, మేడం గారైనా ఏ విషయమైనా నాకు ఇస్తున్నారు ఇబ్బంది లేకుండా. నేను కాంగ్రెస్ పార్టీతో ఏదైనా ఉన్నా నాకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. పర్వాలేదు. సురేష్ గారు, ఇప్పుడు మీ మనకి ఎమ్మెల్యేగా మహిళా ఎమ్మెల్యేగా రాగమయ్య గారు గెలిచున్నారు. వారు గెలిచాక వారి పనితీరు ఎలా ఉందంటారు? మాకు సత్తుపల్లి నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలండి. మేడం గారు మనకి 70 ఏళ్ల సంవత్సరాల తర్వాత మహిళా ఎమ్మెల్యేగా రావడం, గెలుపొందడం అది అదృష్టకరం విషయం. అదేవిధంగా మన నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారండి. మన మేడం గారు హైదరాబాద్‌లో అసెంబ్లీలో ఉన్న, ఇక్కడ సారు 24 గంటలు ప్రజల్లోనే ఉంటున్నారు. ఒక టైం లేదు, ఏం లేదు. ఆళ్ళు నిద్రపోతున్నారో లేదో తెలియదు. సార్ ఏం చేస్తున్నారు, మేడం గారు ఏం చేస్తున్నారు, అటు డాక్టర్‌గా వైద్యం అందిస్తున్నారు జనాభాలకి, ప్రజల్లోనే ఉంటున్నారు. ఇటు ఈ అధికారంలో ఉన్నప్పుడు కూడా అటు మేడం గారు లేకపోయినా సార్ కూడా ఎల్లప్పుడు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా సార్ అందుబాటులో ఉంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు, అది కూడా మట్టా దయానంద్ గారి ఫ్యామిలీ ఎమ్మెల్యేగా అవ్వడం వల్ల ఈ సద్గుణ నియోజకవర్గానికి అదృష్టంగా భావిస్తున్నామండి. ఇప్పుడు సురేష్ గారు, రేపు స్థానిక సంస్థలు ఒక నెలలో, 2 నెలల్లోనో స్టార్ట్ కాబోతున్నాయి. ఎన్నికలు రాబోతున్నాయి. ఆ సందర్భంగా మీరు సరే మంచి కృషి చేస్తున్నారని చెప్పేసి గనక ఎమ్మెల్యే గారు గుర్తించి, ఏదన్నా ఎంపీటీసీ గాని, పంచాయతీ సర్పంచ్‌గా గాని ఏదైనా అవకాశం వస్తే పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా? కంపల్సరీ ఉన్నానండి. హ్మ్. నేను వాస్తవంగా మేడం గారి దగ్గర, సార్ దగ్గర ఇప్పటిదాకా ఏ పదవి ఆశించలేదు. ఏ పదవి అడగలేదు. నేను కష్టపడ్డ దాని ప్రతిఫలంగా నాకు ఎంపీటీసీయో, నాకు ఒకవేళ పంచాయతీకి సర్పంచ్‌గా మన కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ వస్తే నేను కంపల్సరీగా పోటీ చేస్తాను. ఇప్పుడు ఎన్నికల్లో గనక మీకు అవకాశం వచ్చి పోటీ చేస్తే, మీరు ఈ గ్రామానికి ఎటువంటి కార్యక్రమాలు చేద్దామని ఆలోచనతో ఉన్నారు? మా గ్రామంలో ఫస్టు చుట్టుపక్కల వరి పొలాలు ఉన్నాయండి. వరి పొలాలు, మామిడి తోటలున్నాయి. ఆ మామిడి తోటలు, వరి పొలాలు పంట కోతులు చాలా కోతుల బెడ బాగుంది. అది జనాభాలో వచ్చి ఇంట్లో దూరి ఆ పిల్లలకి గీరుతున్నాయి, చీల్చుగా చేత్తన్నాయి. ఫస్ట్ అయితే నేను వచ్చి రాగానే స్టార్టింగు ఆ కోతులను పట్టించి అడవిలో పంపించేస్తానండి. అదేవిధంగా కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలను కూడా ఇలాంటి ఇలాంటి ఆహ్, ఇది లేకుండా వాటికి కూడా మన వెటర్నరీ నియంత్రణ డాక్టర్ గారితో మాట్లాడి నియంత్రణ చేస్తారు. నియంత్రణ చేస్తాం. హ్మ్. ఆహ్, అదేవిధంగా మేము అవకాశం వస్తే అంతకుముందు అధికారంలో లేకపోయినా గూడా మా గ్రామానికి నేను చాలా డెవలప్ చేశానండి. డెవలప్ అంటే ఈ కొ అదే కొట్టుడు బోర్ లాంటి, పైప్ లీకేజ్ లాంటి, డ్రైనేజ్ ఏదైనా పాత వర్క్ లాంటి మంచినీటి మంచినీటి సౌకర్యం. సమస్యలు ఏదంటే చిన్న చిన్నవి చేశాను. అదే విధంగా అధికారంలో వస్తే మా గ్రామంలో మంచినీటి సమస్యలు గానీ, మేడం గారితో, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎక్కువ నిధులు వచ్చేటట్టు చేసి మా గ్రామాన్ని డెవలప్ చేద్దామని ఆశ. జనాభాలకు సేవ చేసే అదృష్టం కావాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని పదవి ఇస్తదని మీరు అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నానండి. ఎట్లా ఏ విధంగా చెప్పగలరు? ఆల్రెడీ మా గ్రామంలో నేను కష్టపడ్డది, నేను ఏ విధంగా జనాభాలో ఉన్నానో, ఏ విధంగా కష్టపడ్డానో ఆల్రెడీ మన మండల పార్టీకి తెలుసు. అదే విధంగా మన దయానంద్ సార్‌కి తెలుసు. దయానంద్ సార్ అయితే మాకు ఫస్ట్ అంతకుముందు ఈ రాజకీయాలు కాకుండా వ్యక్తిగతంగా కూడా గత 15, 20 సంవత్సరాల నుంచి సార్‌తో మేము పరిచయం ఉన్నాం. మాకు సార్ కూడా మేము ఏ విధంగా ఉంటామో తెలుసు. 100% నాకే వస్తదనే ఉద్దేశంతోనే ఉన్నాను. నాకే కావాలి గూడా. కష్టపడింది నేను కాబట్టి నాకే కావాలనే ఉద్దేశంతో ఉన్నాను. అదే విధంగా మన రాహుల్ గాంధీ గారు యూత్ డిక్లరేషన్‌లో కూడా యువతకే ముందు నడిపించాలని చెప్పారు. అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా యూత్‌కే కావాలని మన మీటింగ్‌లో కూడా మా మీటింగ్‌లో చెప్పారు. అదే విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా దయానంద్ గారు కూడా రాగమయ్యి దయానంద్ గారు కూడా సేమ్ అదే విధంగా యూత్‌కే ముందు నడిపెట్టి ఏదైనా చిన్న మీటింగ్‌లు యూత్ కాంగ్రెస్ మీటింగ్‌లు పెడుతున్నారు. వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. ఏదైనా నాకొస్తదని 100% నమ్మకంతో ఉన్నాను. ఇటీవల గూడా యువజన సంఘాలు, ఆ! తర్వాత సోషల్ మీడియా వాళ్ళే మంచిగా కష్టపడాలని కష్టపడాలి చెప్పేసి అనేసి కోరారు యూతే గదా! ముందు రావాలని ఉద్దేశంతో యూత్‌కి కూడా మేడం గారైనా, మన దయానంద్ గారైనా కంపల్సరీగా యూత్‌కే అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ గ్రామం చిన్న గ్రామం. నిధులు, వనరులు తక్కువ గాబట్టి రేపు మరి మీరు పంచాయతీల్లో గెలిచినా అభివృద్ధి ఎలా మా చేయగలుగుతారు? గ్రామం చిన్న గ్రామం అండి. చిన్న గ్రామం ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలయింది. కొత్త పంచాయతీ మాది కూడా. అవును. అయినా మన పాత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా సర్పంచ్ గారు మాకు కొంచెం యాంటీ అవ్వడం వల్ల ఇక్కడ డెవలప్‌మెంట్ లేదండి. ఇప్పుడు మేడం గారు ఎలాగో మా అందుబాటులో ఉన్నారు కాబట్టి మేడం గారితో మాట్లాడి వచ్చినంత నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో ఉన్నాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. నాకు కంపల్సరీగా ఎంతొస్తే అంతవరకి మా జనాభాలో మా గ్రామాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో మేడం గారి దగ్గరికి పనుల కోసం ఎంతైనా చేస్తా. సురేష్ గారు, ఇప్పుడు మీ గ్రామానికి వనరులు తక్కువున్నప్పటికీ, మీరు అసలు ఈ ఊరిని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? మా గ్రామంలో నిరుద్యోగులు చాలా ఉన్నారండి. మా ఫ్రెండ్ సర్కిల్‌లో నిరుద్యోగులు చాలామంది స్టడీ చేసి చాలామంది ఖాళీగా ఉన్నారు. చాలామంది డిగ్రీలు, బీఈడీలు చేసినోళ్ళున్నారు. నా ఆలోచన ఏంటంటే, ఒకవేళ నేను అధికారంలో వచ్చి సర్పంచ్‌గా అయితే, వాళ్ళందరినీ ప్లేస్‌మెంట్ చూపిచ్చి, వాళ్ళకి నా వంతు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా చూపిస్తారు ప్లేస్‌మెంటు? మా ఫ్రెండ్స్ సర్కిల్ హైదరాబాద్‌లో అటు ఇటు ఉన్నారు. లేకపోతే మేడం గారు సార్ దగ్గరో, ఎమ్మెల్యే గారి దగ్గరకో మాట్లాడి ఏదో ఒక విధంగా వాళ్ళకి ప్లేస్‌మెంటు, జాబ్ జాబ్ ఏదో మేళాల్లాగా క్రియేట్ క్రియేట్ చేస్తారు. చేద్దాం. మా తండాలో తీసుకొచ్చి ఒక జాబ్ మేళా పెట్టి ఆహ్, యువకులు ఖాళీగా లేకుండా వాళ్ళకి ఒక చిన్న ప్లేస్‌మెంట్ చూపిద్దాం అనే ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉన్నది? మండల కాంగ్రెస్ పార్టీ మన మండలం వాళ్ళు పార్టీలందరితో నేను మమేకమై ఉన్నానండి. ఎవరు ఇబ్బంది లేదు. నాకు సీటొస్తే మేమందరం కలిసి నాకు వాళ్ళు గెలిపిస్తారనే ఉద్దేశంతోనే ఉన్నాను. మండల పార్టీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాను. ఓకే. కేడె సురేష్ నాయక్ గారి ఆశయం కోసం ఆయన గారు యువజన కాంగ్రెస్ నుంచి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పెద్దలందరి సహకారంతోటి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం యువతకి ఈరోజు అవకాశాలు కల్పిస్తారు రాజకీయాలని నమ్మకంతో అందరి సహకారంతో నేను తప్పకుండా విజయం సాధించి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి అంటున్నారు. వారి కోరిక త్వరలో నెరవేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.